ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి? చాలా చిన్నది సార్. ఈరోజు ట్రైలర్ పెట్టాం. నేను ఫోటోగ్రాఫర్ని ఆ పల్లెటూరులో మండలంలో. ఒక జంటకి నేను ఫోటోషూట్ చేస్తాను, ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాను. నా అసిస్టెంట్ వాళ్ళు షూట్ చేసినటువంటి మెమరీ కార్డు వాడిని డంప్ చేయరా అని చెప్తే వాడు పోగొడతాడు అది. ఓకే. సో ఇప్పుడు వాడు నన్ను ఎలా ట్రీట్ చేస్తారు, నేను అడిగితే ఏం సమాధానం చెప్పాలి, దాని మీద ఫోటోగ్రాఫర్ పడే కష్టాలు. ఓకే. ఇదే సినిమా. కామెడీ, ఎమోషన్ కొంత ఉంటుంది. కానీ ఇది చాలా చోట్ల రేర్గా జరుగుతూనే ఉంటాయి కదా ఇలాంటి ఇన్సిడెంట్స్. ఇవి చాలాసార్లు సార్. అంతెందుకు, నా ఫ్రెండే గంగరాజుకు సారీ చెప్పు అని ఒక సినిమా తీశాడు. సింగిల్ టేక్లో చేద్దామన్నది ప్రయత్నం అవుతుంది. ఒక 5-6 years బ్యాకే ట్రై చేశాడు. యూట్యూబ్లో ఉంది అది. 1 week రిహార్సల్ చేసి యాక్టర్స్ అందరు కలిసి, ఇంకా సింగిల్ టేక్ కాబట్టి కట్స్ ఉండవు, అందరూ ప్రాపర్గా ఆ పొజిషన్స్లో ఉండాలి. అండ్ ఒక దగ్గర అవ్వదు, ట్రావెల్ చేస్తూ చేయాలి. బండి ఎక్కాలి, కార్ ఎక్కాలి, దిగాలి, నడవాలి, అన్నీ ఉన్నాయి కెమెరాతో. అలాంటి కెమెరా అలాంటి రిహార్సల్ అంతా చేసిన తర్వాత షూట్ చేశారు. 1 week రిహార్స్ చేసి 1 day షూట్ చేశారు. కరప్ట్ అయిపోయింది, డేటా పనికి రాలేదు. మళ్ళీ రిహార్సల్ చేసి మళ్ళీ షూట్ చేశారు. సో మెమరీని ట్రాన్స్ఫర్ చేయడం, డంప్ చేయడం ఏదైతే అంటారో అది ఏమాత్రం పోయినా సమాధానం చెప్పలేము. అట్ ద సేమ్ టైం మళ్ళీ బడ్జెట్తో కూడింది, శ్రమతో కూడింది, రకరకాల ప్రాబ్లమ్స్. చాలా చిన్నగా కనిపించే చాలా పెద్ద ప్రాబ్లమ్స్. అవును. సో ఈవెన్ ఈ నేపథ్యంలో మనం ఎన్నో ఫన్నీ మూమెంట్స్ కూడా ఉంటాయి కదా జనరల్గా. ఈవెన్ మన రీల్ పక్కన పెడితే ఈవెన్ రియల్ ప్రీ వెడ్డింగ్ షూట్స్లో కూడా అసలు మన ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్సే ఇలా జరుగుతున్నప్పుడు గమనిస్తే మనకే నవ్వొచ్చే సన్నివేశాలు చాలా ఎదురవుతుంటాయి. సో మరి ఈ సినిమాలో అలాంటి కామెడీ ఎలా ఉంటుంది అంటే ఈవెన్ ట్రైలర్లోనే మీరు చూపించారు, అదే బ్రహ్మాండంగా ఉంది అది. ఓకే. సో మోర్ దాన్ దట్ ఏముంటుంది సినిమా? ఇప్పుడు నేను ఎవరైతే ఫోటోషూట్ చేస్తానో అతను ఆ ఏరియాకి సంబంధించిన ఒక చోటా మోటా లీడర్. ఓకే. సో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, సమాధానం చెప్పాలి. అండ్ ఇతనే ఒక మామూలు ఒక పేద మిడిల్ క్లాస్ సంబంధించిన ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఫోటోగ్రాఫర్. అతనికి డబ్బులన్నీ ఇవ్వాలి, మళ్ళీ చేయనన్నా చేయాలి. అసలు అది పాజిబులా? అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పాలి? పోగొట్టానంటే ఎలా తీసుకుంటాడు? ఇతని భయం బేస్ చేసుకొని మిగతా జీవితాలను ఎలా తలకిందులు చేశాడా, లేకపోతే మార్చాడా, సమాధానం ఎలా చెప్పాడు అన్నదే సినిమా. ఇది చిన్న పాయింట్ కాబట్టి ఏం పెద్దగా చెప్పలేకపోతున్నాను నేను. యా, ఆఫ్ కోర్స్. ఈవెన్ పాయింట్ చిన్నదైనా మోర్ ఫన్ ఉంటుంది. అవును, ఇతని భయమే ఫన్. ఇతని భయమే కాదు, ఈవెన్ ఇన్సిడెంట్స్ కూడా. అవును. ఇప్పుడు అది మిస్ అయిందని చెప్పడం అనేది సాధ్యపడదు. మిస్ అయిందని చెప్తే 1 minute అయిపోద్ది. సో చెప్పకుండానే మళ్ళీ వాళ్ళని ఎలా షూట్కి ఒప్పించి చేయగలటం అనేది అదే అయి ఉంటుంది సినిమా. ఇప్పుడు చెప్పలేను. ఓకే. ఓకే. సో ఇది